సారీ శ్రీరామ్, ఇదంతా నా వల్లే జరిగింది. వదిలే. అసలు ఆవిడ క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. నార్మల్గా ఆలోచించుతూ నార్మల్గా బిహేవ్ చేయదు. అదిగా పెద్ద ప్రాబ్లం. అయినా మీరంతా ఇంతకాలం ఎలా భరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? మా అన్నయ్య వదిన ఎప్పుడో గొడవ పడ్డారు, ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఏంటి, అక్షరానా? అవునా? అవును. అక్షర గొడవ పడ్డమేంటి? చాలా మంచిది కదా. మంచిదే, కానీ ఆడదు కదా. నువ్వు ఎలా చూసినా నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోను. సర్లే, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అక్షర వెళ్ళిపోతే? ఈవిడ లేక కజిన్ కదా, అలా వచ్చి పాపం అన్నయ్యని బలి చేసింది. ఏంటో ఇంట్లో ఎవరు చేసినా వాళ్ళందరూ రేఖ కజిన్లే అవుతున్నారు. ఏంటి సెటైరా? సెటైర్ కాదు, నిజమే కదా. లేక కజినే, నువ్వు కజినే. ఏంటో కథంతా రేఖ మేడం చుట్టూతో తిరుగుతుంది. మరి మార్చకపోయారా? రాతను మనమే మారుస్తాం, ఆ రాసినాడిని అనాలి. అవును, వాడికి అస్సలు బుద్ధి లేదు. ఓయ్, మరీ అంత దారుణంగా తిట్టబాకు, మన రాతను మార్చినా మార్చేస్తాడు. వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు? ఏంటి డబ్బింగ్ హీరోలాగా నల్ల కళ్ళజోడు పెట్టుకుని రోడ్డు మీద నిలబడ్డావు? నువ్వు ఆపరా. మా సంగతి సరే గాని మీరేంటి కారు నడుపుకుంటూ వచ్చారా తోసుకుంటూ వచ్చారా? మోసుకుంటూ వచ్చాను. నీ కోడలను అడుగు. ఏమా ఏమైంది? మావయ్యది ఈ కోడలు కాదు, రేఖనే. రేఖనా? కొంపదీసి మిమ్మల్ని చూసిందా ఏమిటి? ఎలాగో మసిపూసి మారేడుకాయ చేసి వచ్చాం గానీ అసలు అది అసలు మనిషి కాదు మావయ్య, రాక్షసి. నువ్వు కొత్త కదమ్మా, అందుకే పాత విషయాలన్నీ కొత్తగా చెప్తున్నావు. అసలు ఏమైంది? అది ఒరే సంటోడా, ఈ రోడ్డు మీద డిస్కషన్ ఎందుకురా? పదండి గెస్ట్ హౌస్ కి వెళ్ళి మాట్లాడుకుందాం. అవును సల్మాన్, అసలు ఇప్పుడు గెస్ట్ హౌస్ కి వెళ్ళటం, మళ్ళీ ఇంటికి వెళ్ళటం, ఇదంతా ఏంటి? అమ్మ ఫోన్ లో చెప్పింది కానీ నాకు అర్థం కాలేదు. ఒరే, మీ అబ్బా కొడుకులకి రోడ్డు మీద డిస్కషన్ చేయడం ఇష్టం ఏంట్రా? ఇప్పుడే కదా చెప్పాను గెస్ట్ హౌస్ కి వెళ్ళి మాట్లాడుకుందామని. పదండి. సర్లే బాబు, ఈ మాత్రం దానికి మీరు ఎదురు రావడం దేనికి? మేమే గెస్ట్ హౌస్ కి వచ్చేవాళ్ళంగా. అదే అనుకున్నారా? ఎంతకీ రాకపోయేసరికి కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమని ఎదురుగా వస్తున్నా. మరి ఇక్కడ ఎందుకు ఆపారు? ఏదో ఆపాం లేరా. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఏదో ఆపాంలే. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ముందే కళ్ళజోడిది, ఎడు చూస్తున్నావు అర్థం కావట్లేదు. అమ్మాయి నువ్వు అటు తిరుగు. ఇదిగో ఇందుకు ఆపాం. ఓహో, అందుకా? పదండి. అటు కాదు ఇటు. కళ్ళజోడు పెట్టుకున్నా కనపడదు నీకు. సరే, ఎక్కడా? ఎక్కుతున్నావు, నీకు బాగా ఎక్కువైంది. వర్షం వచ్చేలా ఉంది, మీరు తొందరగా తెవలండి. నేను వెళ్ళి మీ అమ్మ వాళ్ళకి చెప్పి తీసుకురొస్తాం. ఒరే చంటాడా, కారే. సరే. అర్థం కాకపోయినా కన్నడ సినిమాలు ఎక్కువ చూస్తున్నట్టున్నాడు. టాటా. లెటర్ రాయ్, లెటర్ రాయ్. ఏంటి తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఏంటిది, అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోతోంది. హలో, ఎవరు? ఓహో, వెంకటరత్నమా? చెప్పే. బాగున్నానులే. ఏంటి అమ్మడా? ఏమమ్మడోలే, దానికి పిచ్చెక్కిందే వెంకటరత్నం. ఏంటి ఎర్రగడ్డ హాస్పిటల్లోనా? వాళ్ళు చేర్చుకోనన్నారే, అందుకని ఇంట్లోనే తాళ్ళు కట్టి కుక్కను కట్టేసినట్టు కట్టేస్తున్నాను. సర్లే ఉంటాను, చిట్ డబ్బులు రెడీ చేసుకో.
ఏంటే నీ సంగతి ఆ? నాకు పిచ్చెక్కిందా? ఇప్పుడు చూడవే నీ తల పగలగొట్టి నిన్ను అవునే, నీకు పిచ్చేనే. ఎంత పిచ్చి లేకపోతే గుళ్ళో శ్రీరాంబాబు నందినీల మీద బ్యానర్ కట్టిస్తావు? ఎంత పిచ్చి లేకపోతే గుడి తలుపులు మూయిస్తావు? ఏంటి ఇవన్నీ నీకెలా తెలుసు? చేసావా లేదా? చేశాను కాబట్టే నీకెలా తెలుసు అని అడుగుతున్నాను. ఆ, పిల్లి కళ్ళు మూసుకుని నువ్వు నోరు మూసుకొని ముందు ఆ తొక్కుల సామెతలు పక్కన పెట్టి ఎలా తెలిసిందో చెప్పు. ఏమో, ఆ జగదీశ్వరం గారికి ఎవరో ఫోన్ చేసి చెప్పారంట. ఏమంది? బీపీ వచ్చి పడిపోయిందా? లేదు, నేను నిన్ను కత్తి తీసుకుని కసా కసా పొడి చేస్తానని బయలుదేరుతుంటే మధ్యలో ఆవిడ ఆపింది. ఏంటి నన్ను మర్డర్ చేసేద్దామని? హ, నువ్వే కాదే, ఎవ్వరు నన్నేమి చేయలేరు. మీ జగదీశ్వరి బాసే ఓడిపోయింది. ఒకడేమో కట్ల సన్యాసి అయ్యాడు, అదేమో నోరు ముత్తావా? సూత్తండమ్మడు దేవుడు అనేవాడు ఉన్నాడు. వాళ్ళని తేడిపిస్తున్నావు కదా, ఆ ఉసురు నీకు. ఉసురు లేదు, ఉసిరికాయ పచ్చడి లేదు. హ, పద వెళ్ళి టీ పెట్టుకురా. వాతావరణం చాలా బాగుంది, వర్షం వచ్చేలా ఉంది. నేను పెట్టను, వెళ్ళి గుడ్డెత్త నడుకోపో. గుడ్డెత్తా? ఏంటే నోరు లేస్తోంది? మా అత్త గుడ్డెనెందుకు అవుతుంది? నేను గుడ్డిగా నమ్మింది కదా, వెళ్ళి ఆవిడని అడుక్కో, నే పోతా. A for apple. అను అనమ్మా అను. A for apple. ఏయ్, నోరు మూసుకుంటావా? అరే, సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇస్తున్నామండి. నువ్వు అక్కడి నుంచి లేవకపోతే నీకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఛ, నన్నెవరు అర్థం చేసుకోరు. ఏంటి ఎవరు అర్థం చేసుకోరంటున్నావు? భలేదానివమ్మడు, నిన్ను బాగా అర్థం చేసుకునే ఆవిడ మీ అత్తుంది కదా. జగదీశ్వరి, రాజేశ్వరి, రాజేశ్వరి, జగదీశ్వరి. వెల్కమ్ మావయ్యలు, స్వాగతం. ఏంటి మీకు ఈ విషయం తెలీదా? 12వ తారీఖు శోభనం అని చెప్పగానే వచ్చేయడమేనా? అరే, ఇక్కడ రేస్ అనే ఒక డేరింగ్ పర్సన్ ఉంది, అది ఆపేస్తుంది అన్నది ఆలోచించకుండా ఇలా కాన్ఫిడెన్స్ తో రావడం కరెక్ట్ కాదు కదా? ఏంటమ్మా నందిని ఏది? లేచిపోయింది. అక్క, నీ కోటని నోరు ముయిస్తావా? లేకపోతే రేఖ, ఎందుకు అనవసరంగా వాగుతావు, తిట్లు తింటావు? ఆహాహాహాహా, ఎంత సున్నితంగా చెప్తున్నావమ్మా. అన్నయ్య గారు, పెళ్ళైన కొత్తలో మీరు ఇంతకీ నందిని ఏది జగదీశ్వరి? లేదన్నయ్య గారు, అలిగి అది ఇంట్లో చెల్లిపోయింది. అయినా శ్రీరామనదులు ఎలా వెళ్ళింది? ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అక్క, అయినా మీరేంటండి ఊరి నుంచి రావడమే దాన్ని తిట్టించడానికి వచ్చినట్టు? రాజేశ్వరి, నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా నేను ఇక్కడ ఉన్నంతసేపు? లేకుంటే ఏంటండి ఏం చేస్తారు? అమాయకురాల్ని చేసి. ఎవరే అమాయకురాలు? మీ అత్తనా? ఇంకోసారి మీ అత్తన అమాయకురాలు అన్నావు అనుకో, దవడ పెరగకుండా చూసుకో మరి. అంటే ఏంటి చెంచమ్మ గారు, మా అమ్మ అమాయకురాలు కాదా? ఏంట్రా ఇది అమాయకురాలా? నీకు దీని సంగతి తెలీదురా.
అన్నయ్య ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లు ఎందుకు కానీ ఏం చేద్దామో చెప్పు. అమ్మ జగదీశ్వరి, మన మేనేజర్ దామోదరం ఉన్నాడే, ఆయన కూతురు బర్త్డే అని చెప్పాడు. మనం కుదరదని చెప్పాం. కానీ ఇక్కడ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందిగా, అందరం కలిసి అక్కడికి వెళదాం. అవును మామయ్య గారు, వెళ్దాం. నాకు బోర్ కొడుతుంది. బోర్ కొట్టడం ఏంటే? ఇంట్లో బోల్డంత పనుంది, చేయొచ్చుగా. నువ్వు చేయవే, నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా. అక్షరా, మనం వెళ్దాం పదా. శ్రీరాముని కూడా తీసుకెళ్దామమ్మా. శ్రీరామ్ని తీసుకెళ్లడం దేనికి? ఏదైనా ప్లాన్ ఇస్తున్నారా? హాస్పిటల్కి తరలించే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా? నో, 18వ తేదీ వరకు శ్రీరామ్ని ఇలాగే ఇక్కడే ఉంచాలి. పదండి బావగారు, అక్షర అన్నట్టు కాస్త రిలీఫ్ గా ఉంటుంది. అమ్మా, నేను మీ కూడా వస్తానమ్మా. తప్పకుండానమ్మా, మీతో పాటు శ్రీరాముని కూడా తీసుకురా. అవసరం లేదు, నేను ఎటు మీతో రాను. అదేంటే? రా, సరదాగా వెళ్ళొద్దాం. నాకంత సరదా లేదు. పైగా నేనొస్తే కొంతమంది సరదాని పాడు చేసిన దాన్ని అవుతాను. వెరీ గుడ్, ఇంతకాలానికి నిజం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఏమంటావమ్మా? శ్రీరామ్ని ఇక్కడే ఉండనివ్వండి. పెళ్లికి పోతూ పిల్లిని చంకలో పెట్టుకుని వెళ్ళడం దేనికి? వద్దు, శ్రీరామ్కి టైంకి మందులు వేయాలి. నేను వేస్తాను, మీరు బయలుదేరండి. అత్తయ్య బుర్రే బుర్రండి, అన్నీ అత్తయ్య చెప్పినట్టే జరుగుతోంది. గమనించారా? ఇక ఇప్పుడు వీళ్ళు శోభనం అప్పుడు నేను తరం కాదు. సరే అయితే బాబుకు మందులేసి జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండు, మేం బయలుదేరుతాం. నాకు అన్ని తెలుసు, తొందరగా బయలుదేరండి. పదండి బావగారు, పదండి పదండి, బయలుదేరండి. నువ్వేంటే పదండి పదండి అని తెగ హడావుడి చేసేస్తున్నావు. నువ్వు నీ కోడలు ఇంట్లోనే తగలడండి. బావగారు వదిలేయండి, నువ్వు పదక్క. అలాగే అమ్మా, పదండమ్మా. లేకపోతే శ్రీరామ్ని తీసుకెళ్తారంట. శ్రీరామ్ని హాస్పిటల్లో జాయిన్ చేద్దామని తొక్కలో ప్లాన్ వేసినట్టున్నారు. ఈ రేఖని ఎవ్వరు మోసం చేయలేరు. బాగుంది శ్రీరామ్. ఈ గెస్ట్ హౌస్ కొన్నప్పుడు నేను 10th చదువుతున్నాను. నేను 10th అంటే అప్పుడు నువ్వు 7th 6th అయి ఉంటావు కదా? లేదు, సీనియర్ ఇంటర్లో ఉండుంటా. ఏంటి సీనియర్ ఏంట్రా? అవును. అంటే నువ్వు నాకన్నా 2 ఏళ్ళు పెద్ద. మరెప్పుడు చెప్పలేదే? ఏ చెప్తే చేసుకునేవాడు కదా? హ్యాపీగా చేసుకునేవాడిని. నాకు అలాంటి పట్టింపులు ఏమీ లేవు. థ్యాంక్స్, ఊరికే అన్నాను. నువ్వు సచిన్ టెండూల్కర్వి కాదు, నేను అంజలిని కాదు. అవునా? అదేంటి అలా డీలా పడిపోయావు? నాకంటే నా భార్య పెద్దదన్న థ్రిల్లు 2 నిమిషాలు కూడా లేకుండా చేసావు. ఎక్కడెక్కడ వాళ్ళంతా పెద్దదంటే ఉలిక్కి పడతారు, మరి నువ్వేంటి డీలా పడ్డావు? అదంతేలే, నీకు ఆ థ్రిల్ తెలీదు. నాన్న ఫోన్ చేస్తానాడు, ఇంకా చేయలేదేంటి? కొంపదీసి రేఖా మేడంకి తెలిసిపోయిందా ఏంటి? నెవర్. ఎలా తెలుస్తుంది చెప్పు? ఎవరు చెప్తారు? ఏమో, ఆవిడ గారి నెట్వర్క్ ని మనం తక్కువ అంచనా వేయకూడదు. గుళ్ళో చూసావుగా. నువ్వు ఆపావు గాని లేకపోతేనా? ఏదో చప్పుడొచ్చిందేంటి? వాచ్మెన్ ఎవరు లేరని చెప్పావుగా, ఎవరైనా వచ్చారా? ఏమో. ఏమో అని ఇక్కడే నిలబడతావే, పద చూద్దాం. అరే గాలికి ఏదో కొట్టుకుని ఉంటుందిలే, వాన వచ్చేలా ఉంది కదా. ఏంటి నీకు భయం వేస్తుందా? నాకా? ఆ. రండి. ఆ.
ఉన్నారా? ఉండరు. ఎందుకుంటారు? చెప్తే వినాలి. ఏంటి కనిపించాడా? వినాలి. మొగుళ్ళ మాట వినండమ్మా. ఇప్పటికైనా చెప్పిన మాట చక్కగా వెంటో నేర్చుకో. పద. ఈడెవడు? రే 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 ఎవడ్రా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ఎవరు పంపించారు నిన్ను? ఎవరూ పంపలేదండి, నేనే వచ్చాను. ఎందుకు వచ్చావురా? వర్షం వస్తుంది కదా, ఇంటికెళ్ళేలోపు తడిచిపోతానని. అసలు ఎవడ్రా నువ్వు? ప్లంబర్నండి. బాత్రూంలో నీళ్ళు రాకపోతే బాగు చేశాను. వెళ్దామనేసరికి బయట మబ్బు పట్టింది. ఉందామనే లోపు మీరు వచ్చారు. మిమ్మల్ని అడుగుదామని దాని నుంచి ట్రై చేస్తున్నానండి. నిజమేనా? నిజమేనండి. ఒకసారి ఫోన్ ఇవ్వు. ఫోన్ లేదండి, నిన్ననే పోయింది. లేదా? ఒకసారి ఇది పట్టుకో. శ్రీరామ్, ఆ? ఏం చేస్తున్నావు నువ్వు? ఈడు రేక మనిషి ఏమని నా డౌట్. తిరుగా పడుగా. నిజంగానే ఫోన్ లేదు. నిజంగానే ప్లంబర్నండి. నా పేరు నరేష్ అండి. నాకు వర్షం అంటే భయం అండి. నిజమండి, మా అమ్మ మీద ఒట్టు. వదిలే శ్రీరామ్, పాప అమ్మ మీద ఒట్టంటున్నాడు కదా. సర్లే, వాన తగ్గేదాకా ఇక్కడే ఉండు. అవును, నీ టీ పెట్టవచ్చా? వచ్చండి. ఆ పని చూడు, వెళ్ళిపో. శ్రీరామ్, వాడితో టీ ఏంటి? ప్లంబర్లు కూడా టీ బాగా పెడతారని మా బామ్మ చెప్పేది. టేస్ట్ చూస్తే నీకే తెలుస్తుంది. పద. ఎలా ఉంది టీ? చెప్పానా బాగుంటుందని? రే నరేష్, మా వాళ్ళు వస్తున్నారు కానీ నువ్వు పైన రూమ్లోకి వెళ్ళిపో. నాకు భయం అండి, చీకటి పడేలా ఉంది, పైగా వర్షం వచ్చేట్లుంది. మరేం చేస్తావు నరేష్? బయటనే వాళ్ళకి కనపడకుండా ఉంటానండి. సరే, నీ ఇష్టం కానీ. అలాగే అండి. అవును, అత్తయ్య గారి ప్లాన్ మీకేమైనా అర్థమైందా? నాకు పూర్తిగా అర్థమైంది. ఏంటో చెప్పవా ప్లీజ్? సీ అండ్ ఎంజాయ్. ప్లీజ్ చెప్పవా? ఇంకెంత 2 hours కదా, వెయిట్ చేయి. ఎలాగో అమ్మాళ్ళు వచ్చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ జరుగుతుంది, చూసి ఎంజాయ్ చేయి. హాయ్ రా. హాయ్. ఎరా, ఏంటి గుళ్ళో ఏదో పెద్ద అడ్వెంచర్ చేశారట? ఇదిగో అంతే ఈవిడి గారి దయ అన్నయ్య, చేయాల్సి వచ్చింది. దాన్ని అక్కడే ఉతికి పారేయాల్సింది శ్రీరామ్. నేను కూడా అదే చెప్పాను అక్షరా. ఇది చాలా ఆపండి. అసలు గుడికి వద్దు మొర్రో అన్న, విన్నావా? గుడికి వెళ్ళేంత వరకు ప్రాణం తీసింది. అవునన్నయ్య, అమ్మాళేరి? బయట ఉన్నా శ్రీరామ్. గెస్ట్ హౌస్ ని పడగొట్టేసి ఫ్లాట్స్ కట్టిస్తారట, దాని గురించి మాట్లాడుతున్నారు. అవును, బయట ఎవడో బిత్తర్ చూపులు చూసుకుంటూ వెళ్తున్నాడు, వాడెవడు? వాడా ప్లంబర్లే. ఇదిగో టీ కూడా ఆడుతూనే పెట్టించా, బానే చేసాడు. నువ్వన్నీ భలే చెప్తావు జగదీశ్వరి. అయ్యో, ఏమైంది? మేడం, వదిలే.